ఏయ్ బాబు, ఏయ్ ఆగు ఆడే. ఎందుకురా కాయలు పీకుతున్నావు? అన్నా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి అన్న. కాయలు కొన్ని పీక్కున్నానన్నా కూర చేసుకుందామని. రేయ్ ఇవి తింటే పోతావరా? తినే కాయలు కాదురా, ఇవి తింటే పిచ్చి పడుతుందిరా. పిచ్చోడిని కాబట్టి అన్నా ఈ కాయలు తింటా అన్నాను. ఎక్కడి నుంచి వచ్చావురా? ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి అన్నా. నువ్వు తిందువురా అన్నా. పిచ్చినా ఎలా? ఏం దొరికిందిరా నీకు? చెప్పా సర్పంగా పెట్టి. మర్యాదగా చూపి. నీకెందుకు చూపించాలన్నా? నాకు దొరికినాయి అవి. చూపిరా, ఏందో చూస్తాను. తేడా వద్దులేరా స్వామి. సరే చూడన్నా. రాళ్ళు ఏరుకుంటానవా? రాళ్ళు కాదన్నా, వజ్రాలు. ఇవి వజ్రాలు కాదురా, రాళ్ళు రా పిచ్చోడా. రాళ్ళ రే బాబు, గాజు పూలు తయారు చేస్తాను రాత్రిరా పైకి. నీకెందుకన్నా? నాకు దొరికినాయి, నేను ఎరుకుంటానా. నువ్వు వచ్చిన పని చేసుకుని వెళ్తా. రే బాబు, మెంటలా నీకు? చెప్పేది అర్థం కాలా? అవును నాకు మెంటలే. లేదంటే పొడి చేస్తా. నీకు దమ్ము ఉంటే పరచరా, కింద కోసి పకోడా వేస్తా. పకోడా వేస్తావా? నాకు కొంచెం ఇస్తావా? నా తింటాను. పిచ్చినా ఎలా? రే బాబు, పిల్లలు టైర్ ఎత్తుకొని ఆడుకుంటాను, సిగ్గు శరం లేదారా? ఆడుకున్న సిగ్గెందుకన్నా? టైర్ ఉంటే చాలు. అది దాంతో చిన్న పిల్లలు కదరా ఆడుకునేది. నువ్వేమన్నా చిన్న పిల్లవేమరా, గాడుతున్నట్టున్నావు. నువ్వు కూడా గాడితే కదా, రారా ఆడుకుందాము. ఫస్ట్ టైర్ ఇచ్చేసిపో గాడిదినా ఎలా. నేనివ్వనరా, నువ్వే గాడిది పొరనా ఎలా. ఈ ఎండకు నీళ్లు దప్పుకేదానైనా ఆహంగా ఉంది. ఏయ్ బాబు, ఇక్కడ ఉండకూడదు పో. ఎందుకురా? ఏమరా? ఇక్కడ ఉండకూడదురా, ఓనర్ చూస్తే అరస్తాడు. అసలు ఈ షాప్ ఓనర్ ఎవరో తెలుసారా నీకు? తెలిసేమరా లప్పే. తెలుసురా. ఎవరో చెప్పు చూద్దాం. నేనేరా కుయ్యా. పూలెందుకు బెక్తానవు రాయడా? ఈ పూలు అంటే నా లవర్కి చాలా ఇష్టం అన్నా. ఈ పూలతో దండ చేసి మెల్లో వేద్దామని. చచ్చిపోయిన వాళ్ళకి ఈ దండ వేసేది. ఆల్రెడీ నా లవర్ చచ్చిపోయి సంవత్సరం అయిందన్నా. సమాధి మీద దండేసే కన్నా పిచ్చినా ఎలా?